హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్రని కాపాడి ఇంటికి తీసుకువచ్చి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. సుమిత్ర ఇక ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే మావయ్య అన్న మాటలకి అత్తయ్య ఎంతో బాధపడుతుంది. అత్త ఆ మాటలకి ఎంత బాధపడుతుందో, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక దీప అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది, నాకు మనసుకేంటో కీడు శంకిస్తుంది బావా, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది, అదేంటో తెలియడం లేదు. ఒకవేళ నాన్న అన్న మాటలకి అమ్మ ఏదైనా చేసుకుంటుందా అని అంటూ దీప అయితే తన భయాన్ని కార్తీక్ ముందు బయట పెడుతుంది. అత్త అంత తొందరపాటు పనులు చెయ్యదు దీప, నువ్వేమీ కంగారు పడుకో అని కార్తీక్ అంటూ ఉంటాడు. లేదు బావా, నాకులాగే మా అమ్మకి కూడా కోపం ఎక్కువే. తను నాన్న అన్న మాటలకి తన ఆత్మగౌరవం దెబ్బతిందని, లేకపోతే తనను ఎంతో ప్రేమిస్తున్న తన భర్త తనని చూడ్డానికి అసహించుకుంటున్నాడు. ఇక నేను బ్రతికి ఎందుకు అవసరమా అని అమ్మ అనుకోవచ్చు కదా, నాకేంటో చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే ఇంతలో ఇక కార్తీక్ అయితే దీప అలాంటిది ఏమీ జరగదు, నువ్వు పడుకో, సరే ఉండు నేను ఇప్పుడే తాతకి ఫోన్ చేస్తాను అని బయటికి వెళ్ళి ఫోన్ అయితే చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే లోపలికి వచ్చి సుమిత్ర అత్త ఇంట్లోనే ఉంది, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు దీపతో. అప్పుడే కార్తీక్ అయితే సుమిత్ర అత్త ఇంట్లోనే ఉందని దీపకి అబద్ధం చెప్పాను, నేను తాతకి కూడా ఫోన్ చేయలేదు. దీప మాటలు నాకు కూడా భయాన్ని కలిగిస్తున్నాయి, నిజంగానే అత్త ఏదైనా చేసుకుంటుందా అంటూ కార్తీక్ అయితే దీప నిద్రపోయిన తర్వాత ఇక బయటికైతే వస్తాడు. అలా బయటికి వచ్చి శివనారాయణ ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉండగా దూరంగా నడుచుకుంటూ వెళ్తున్న సుమిత్ర కార్తీక్ అయితే కనపడుతుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే అదేంటి సుమిత్ర అత్తలా ఉంది అంటూ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి సుమిత్రే కనపడుతుంది. అప్పుడే కార్తీక్ అయితే సుమిత్రనే ఆపి, అత్తయ్య ఏంటిదంతా, అర్ధరాత్రి పూట రోడ్డు మీద నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతూ ఉంటాడు కార్తీక్. సుమిత్ర అయితే ఏటో నాకు కూడా తెలీదురా, అలా వెళ్ళిపోతున్నానంతే అని సుమిత్ర బాధపడుతూ అంటూ ఉంటుంది. నా భర్త మనసులో నేను లేను, తన మనసులో నాకు స్థానం ఎప్పుడో కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఆయనకి భార్యగా ఉండే అర్హత లేదు, ఆ ఇంటికి కోడలుగా ఉండే అర్హత కూడా లేదు. అందుకనే ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆయన మనసుని నేను ఇక బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన మనసు ఇప్పుడు సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు నన్ను చూస్తూ ఉంటే ఆయనకి తన బాధ గుర్తుకొస్తుంది కదా, ఇప్పుడు ఆ బెంగ లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం కార్తీక్, దీనంతటికి కారణం దీప. దీప ఎప్పుడైతే మా జీవితాల్లోకి వచ్చిందో ఆ క్షణం నుంచే మాకు కష్టాలు మొదలయ్యాయి అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిన నువ్వు దీప మెడలో తాళి కట్టి నా కూతురు జీవితాన్ని తిరగరాశావు. అప్పుడు కూడా నేను బాధపడలేదు, కానీ దీప చేసిన సహాయం మేలు మర్చిపోయి నా భర్తనే చంపాలని చూసింది. అలాంటి దుర్మార్గురాల్ని ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. చివరికి నా భర్త కూడా తన విషయంలో తప్పు చేసిన దీపని మెచ్చుకుంటూ నేను ఘోరాతి ఘోరం చేసినట్టు నన్నేమో అందరూ ముందు కూడా అలా తిడుతున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు నా భర్త దగ్గర విలువ లేనప్పుడు ఇక విలువే ఉంది నాకు. ఇక నేను పోతేనే తప్ప ఆయన నా మీద విలువని మళ్ళీ తీసుకొచ్చుకోరో తిరిగి అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక కానీ దీప అంతకంతా అనుభవిస్తుంది. మా భార్యాభర్తల్ని విడదీసి నా కుటుంబానికి నన్ను దూరం చేసింది దీప అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కార్తీక్ అయితే ఇక చాలత్తా, ఇక చాలు, ఎన్నిసార్లు నీ కూతురికి శాపనార్థాలు పెడతావో, ఎన్నిసార్లు నీ కూతుర్ని తిట్టుకుంటావో, ఏ కన్న తల్లి కూడా కూతురు నాశనం అవ్వాలి కోరుకోదత్తా, కానీ నువ్వు కోరుకుంటున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాట విని ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. రే కార్తీక్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? దీప నా కూతురేంటి, నా కన్న కూతురు జ్యోత్స్న తల్లిదండ్రులుగా పీటల మీద కూర్చొని పెళ్లి చేయించినంత మాత్రాన
నేను తల్లిని ఎందుకైపోతాను దీపకి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడు ఇక కేవలం నువ్వు పెళ్లి చేసి నీ బాధ్యతని తీర్చుకున్న తల్లివి కాదు, నిజంగానే నువ్వు దీపకి కన్న తల్లివి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ, ఏంట్రా నన్ను ఆపడానికి మరొక కొత్త నాటకం మొదలు పెట్టావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక ఆ మాట విని, నా తల్లి తర్వాత తల్లి లాంటి దానివి, నీ మీద ఒట్టేసి అలాగే మా అమ్మ మీద కూడా ఒట్టేసి నిజం చెప్తున్నానత్త, దీపని కన్న కూతురు, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అని నిజాన్ని బయట పెడతాడు కార్తిక్. అయితే అప్పుడు ఇక కార్తిక్ చెప్పిన మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇన్ని రోజులు కూడా దీపని మీకు దగ్గర చేయడానికి నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ ఎన్ని అవకాశాలు వచ్చినా చూసుకోలేదు. దీప ఏ తప్పు చేయలేదని మీ అందరి ముందు కూడా నిరూపించాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు కార్తిక్. అది విని ఒక్కసారే కుప్పకూలిపోతుంది సుమిత్ర. అయితే ఇన్ని రోజులు కళ్ళ ఎదురుగా పెట్టుకొని నా కన్న కూతుర్ని నేను అన్నన్ని మాటలు అన్నానా అంటూ చాలా ఏడుస్తుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంటి దగ్గర సుమిత్ర కనిపించలేదని జ్యోత్స్న అయితే ఇక తన నాటకం మొదలు పెడుతుంది. చూసావా డాడీ, నువ్వన్న మాటలకి మనసు విరిగిపోయి ఏదో అఘాయిత్యం చేసుకోవడానికి అమ్మ బయటికి వెళ్ళిపోయి ఉంటుంది, ఈ పాటికి ఏదైనా చేసుకునే ఉంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇది మామూలు ఆడది కాదు, అసలు సుమిత్ర బయటికి వెళ్తుందని తనే ముందు చూసింది, తర్వాత నేను చూశాను, కానీ తను మాత్రం కాదు మా మమ్మీ కాదు అంటూ నా దగ్గరే నాటకం ఆడింది. ఇది ఏదైనా సాధించడం కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదని మనస్తత్వం జ్యోత్స్నాది. ఈ మనస్తత్వం గల జ్యోత్స్న రేపు నన్ను కూడా ఏదైనా చెయ్యొచ్చు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఓసే దీప, నీ వల్లే మా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నీ వల్లే మా మమ్మీ మాకు దూరం అయింది, మా మమ్మీకి ఏదైనా జరగరాంది జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు, అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను వెళ్ళను, అమ్మ కనిపించే వరకు ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది దీపే. నువ్వు వెళ్తావా లేకపోతే చంప పగలగొట్టమంటావా అని జ్యోత్స్న దీపని కొట్టబోతుండగా అక్కడికి కార్తీక్ అయితే వస్తాడు. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. రా బావా రా, నీ భార్యని ఏమన్నా అంటుంటే మాత్రం క్షణాల్లో వచ్చేస్తావు, నీ భార్య వల్లే మా మమ్మీ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక అత్త ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని ఎవరు చెప్పారు అత్త అంటూ ఇక సుమిత్రని తీసుకొస్తాడు. అప్పుడు ఇక సుమిత్ర అయితే దీపని అలా చూస్తూ ఉండిపోతుంది. అత్త, దీప మీ కన్న కూతురని నీకు ఆ నిజం తెలిసిందని అస్సలు కూడా జ్యోత్స్నకి తెలియకూడదు, తెలిస్తే తను అస్సలు కూడా దీపని బ్రతకనివ్వదు అని కార్తీక్ ముందే చెప్పి సుమిత్రని తీసుకొస్తాడు. సుమిత్రను చూసిన దీప పరుగు పరుగున వచ్చి మీకేమైందని ఎంతో కంగారు పడ్డానమ్మా అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ, చెప్పా పెట్టకుండా ఎక్కడికి పోయావు నువ్వు అని నిలదీస్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది, కార్తీక్ పెళ్లి రోజు నింద పడకూడదని నీ మీద నా చేత తప్పు చేయించి నా భార్యాభర్తలిద్దరినీ కూడా విడదీసింది నువ్వే అని జ్యోత్స్నకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సుమిత్ర. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.